ఏపీ మంత్రి నారా లోకేష్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సిందా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత మ్యాగజైన్ క్లిప్పింగ్. అయితే అప్పట్లో నిజంగానే అలాంటి ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో లోకేష్ ను హీరోగా పరిచయం చేయాలనే ప్లాన్ 2002వ సంవత్సరంలో నడిచిందని టాక్. అయితే స్క్రీన్ టెస్టులు కూడా నిర్వహించారనే ప్రచారం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో నారా లోకేష్ అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే ఈ చర్చలు మొదలయ్యాయని సినీ వర్గాల్లో కథనాలు వచ్చాయి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన లోకేష్ కు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని భావించిన కొందరు సినీ ప్రముఖులు హీరోగా ట్రై చేయమని సూచించారట. అదే సమయంలో ప్రేమ కథలు, యూత్ సినిమాలతో వరుస హిట్లు ఇస్తున్న తేజ కూడా కొత్త ఫేస్ తో సినిమా చేయాలని భావించినట్టు సమాచారం. అప్పట్లో తేజ అంటే కొత్త హీరోలను స్టార్లుగా మార్చే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తో తీసిన చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి ప్రేమ కథా చిత్రాలు అప్పట్లో యూత్ ను ఊపేశాయి. అలాగే నితిన్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన జయం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కొత్త ఫేస్ లతో మ్యాజిక్ చేయడంలో తేజకు ప్రత్యేక స్టైల్ ఉండేది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఒకటే మాట అంటున్నారు, నారా లోకేష్ నిజంగానే హీరో అయ్యుంటే తేజ తెరకెక్కించిన ఆ ప్రేమ కథా సినిమాల్లో ఏదో ఒకటిలో ఆయన కనిపించుండేవాడేమో అని అంటున్నారు. మరికొందరైతే ఉదయ్ కిరణ్ ప్లేస్ లో లోకేష్ ఉంటే ఎలా ఉండేదో ఊహించండి అంటూ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ఇంకొందరు జయం సినిమాలో నితిన్ బదులు లోకేష్ ఉంటే టాలీవుడ్ హిస్టరీ మారిపోయేదేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ క్లిప్పింగ్ లో త్వరలో నారా లోకేష్ హీరోగా సినిమా అనే తరహా వార్త కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. లోకేష్ హీరో అయ్యుంటే టాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉండేదో అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరికొందరైతే రాజకీయాల కంటే సినిమాలే ఈజీ అయ్యేవి కదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందన్న దానిపై స్పష్టమైన సమాచారం మాత్రం లేదు. కానీ కుటుంబ పెద్దలు రాజకీయాల వైపే ఫోకస్ పెట్టాలని సూచించడంతో సినిమా ఆలోచన అక్కడికక్కడే ఆగిపోయిందనే ప్రచారం ఉంది. ఆ తర్వాత లోకేష్ పూర్తిగా చదువు, బిజినెస్ మేనేజ్మెంట్, రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా తేజ సినిమాల్లో హీరో క్యారెక్టర్లు చాలా సింపుల్ గా, అమాయకంగా, యూత్ కు దగ్గరగా ఉండేవి. అదే కారణంగా లోకేష్ కూడా ఆ టైంలో హీరోగా వచ్చి ఉంటే పూర్తిగా లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేవాడేమో అన్న చర్చ నడుస్తోంది. కానీ చివరికి సినిమా ప్రయాణం మొదలు కాకముందే ఆగిపోవడంతో ఇప్పుడు అది టాలీవుడ్ లో జరగని ఓ ఆసక్తికరమైన ఎంట్రీగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ పాత వార్త బయటకు రావడంతో ఒకవేళ లోకేష్ హీరో అయ్యుంటే అనే డిస్కషన్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కొందరైతే ఏఐ పోస్టర్లతో లోకేష్ మూవీ లుక్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న లోకేష్ కు ఇలా ఓ పాత సినీ ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు కొత్త హైప్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఏపీ మంత్రి నారా లోకేష్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సిందా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత మ్యాగజైన్ క్లిప్పింగ్. అయితే అప్పట్లో నిజంగానే అలాంటి ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో లోకేష్ ను హీరోగా పరిచయం చేయాలనే ప్లాన్ 2002వ సంవత్సరంలో నడిచిందని టాక్. అయితే స్క్రీన్ టెస్టులు కూడా నిర్వహించారనే ప్రచారం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో నారా లోకేష్ అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే ఈ చర్చలు మొదలయ్యాయని సినీ వర్గాల్లో కథనాలు వచ్చాయి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన లోకేష్ కు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని భావించిన కొందరు సినీ ప్రముఖులు హీరోగా ట్రై చేయమని సూచించారట. అదే సమయంలో ప్రేమ కథలు, యూత్ సినిమాలతో వరుస హిట్లు ఇస్తున్న తేజ కూడా కొత్త ఫేస్ తో సినిమా చేయాలని భావించినట్టు సమాచారం. అప్పట్లో తేజ అంటే కొత్త హీరోలను స్టార్లుగా మార్చే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తో తీసిన చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి ప్రేమ కథా చిత్రాలు అప్పట్లో యూత్ ను ఊపేశాయి. అలాగే నితిన్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన జయం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కొత్త ఫేస్ లతో మ్యాజిక్ చేయడంలో తేజకు ప్రత్యేక స్టైల్ ఉండేది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఒకటే మాట అంటున్నారు, నారా లోకేష్ నిజంగానే హీరో అయ్యుంటే తేజ తెరకెక్కించిన ఆ ప్రేమ కథా సినిమాల్లో ఏదో ఒకటిలో ఆయన కనిపించుండేవాడేమో అని అంటున్నారు. మరికొందరైతే ఉదయ్ కిరణ్ ప్లేస్ లో లోకేష్ ఉంటే ఎలా ఉండేదో ఊహించండి అంటూ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ఇంకొందరు జయం సినిమాలో నితిన్ బదులు లోకేష్ ఉంటే టాలీవుడ్ హిస్టరీ మారిపోయేదేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ క్లిప్పింగ్ లో
త్వరలో నారా లోకేష్ హీరోగా సినిమా అనే తరహా వార్త కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. లోకేష్ హీరో అయ్యుంటే టాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉండేదో అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరికొందరైతే రాజకీయాల కంటే సినిమాలే ఈజీ అయ్యేవి కదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందన్న దానిపై స్పష్టమైన సమాచారం మాత్రం లేదు. కానీ కుటుంబ పెద్దలు రాజకీయాల వైపే ఫోకస్ పెట్టాలని సూచించడంతో సినిమా ఆలోచన అక్కడికక్కడే ఆగిపోయిందనే ప్రచారం ఉంది. ఆ తర్వాత లోకేష్ పూర్తిగా చదువు, బిజినెస్ మేనేజ్మెంట్, రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా తేజ సినిమాల్లో హీరో క్యారెక్టర్లు చాలా సింపుల్ గా, అమాయకంగా, యూత్ కు దగ్గరగా ఉండేవి. అదే కారణంగా లోకేష్ కూడా ఆ టైంలో హీరోగా వచ్చి ఉంటే పూర్తిగా లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేవాడేమో అన్న చర్చ నడుస్తోంది. కానీ చివరికి సినిమా ప్రయాణం మొదలు కాకముందే ఆగిపోవడంతో ఇప్పుడు అది టాలీవుడ్ లో జరగని ఓ ఆసక్తికరమైన ఎంట్రీగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ పాత వార్త బయటకు రావడంతో ఒకవేళ లోకేష్ హీరో అయ్యుంటే అనే డిస్కషన్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కొందరైతే ఏఐ పోస్టర్లతో లోకేష్ మూవీ లుక్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న లోకేష్ కు ఇలా ఓ పాత సినీ ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు కొత్త హైప్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఏపీ మంత్రి నారా లోకేష్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సిందా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత మ్యాగజైన్ క్లిప్పింగ్. అయితే అప్పట్లో నిజంగానే అలాంటి ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో లోకేష్ ను హీరోగా పరిచయం చేయాలనే ప్లాన్ 2002వ సంవత్సరంలో నడిచిందని టాక్. అయితే స్క్రీన్ టెస్టులు కూడా నిర్వహించారనే ప్రచారం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో నారా లోకేష్ అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే ఈ చర్చలు మొదలయ్యాయని సినీ వర్గాల్లో కథనాలు వచ్చాయి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన లోకేష్ కు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని భావించిన కొందరు సినీ ప్రముఖులు హీరోగా ట్రై చేయమని సూచించారట. అదే సమయంలో ప్రేమ కథలు, యూత్ సినిమాలతో వరుస హిట్లు ఇస్తున్న తేజ కూడా కొత్త ఫేస్ తో సినిమా చేయాలని భావించినట్టు సమాచారం. అప్పట్లో తేజ అంటే కొత్త హీరోలను స్టార్లుగా మార్చే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తో తీసిన చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి ప్రేమ కథా చిత్రాలు అప్పట్లో యూత్ ను ఊపేశాయి. అలాగే నితిన్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన జయం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కొత్త ఫేస్ లతో మ్యాజిక్ చేయడంలో తేజకు ప్రత్యేక స్టైల్ ఉండేది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఒకటే మాట అంటున్నారు, నారా లోకేష్ నిజంగానే హీరో అయ్యుంటే తేజ తెరకెక్కించిన ఆ ప్రేమ కథా సినిమాల్లో ఏదో ఒకటిలో ఆయన కనిపించుండేవాడేమో అని అంటున్నారు. మరికొందరైతే ఉదయ్ కిరణ్ ప్లేస్ లో లోకేష్ ఉంటే ఎలా ఉండేదో ఊహించండి అంటూ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ఇంకొందరు జయం సినిమాలో నితిన్ బదులు లోకేష్ ఉంటే టాలీవుడ్ హిస్టరీ మారిపోయేదేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ క్లిప్పింగ్ లో త్వరలో నారా లోకేష్ హీరోగా సినిమా అనే తరహా వార్త కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. లోకేష్ హీరో అయ్యుంటే టాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉండేదో అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరికొందరైతే రాజకీయాల కంటే సినిమాలే ఈజీ అయ్యేవి కదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందన్న దానిపై స్పష్టమైన సమాచారం మాత్రం లేదు. కానీ కుటుంబ పెద్దలు రాజకీయాల వైపే ఫోకస్ పెట్టాలని సూచించడంతో సినిమా ఆలోచన అక్కడికక్కడే ఆగిపోయిందనే ప్రచారం ఉంది. ఆ తర్వాత లోకేష్ పూర్తిగా చదువు, బిజినెస్ మేనేజ్మెంట్, రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా తేజ సినిమాల్లో హీరో క్యారెక్టర్లు చాలా సింపుల్ గా, అమాయకంగా, యూత్ కు దగ్గరగా ఉండేవి. అదే కారణంగా లోకేష్ కూడా ఆ టైంలో హీరోగా వచ్చి ఉంటే పూర్తిగా లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేవాడేమో అన్న చర్చ నడుస్తోంది. కానీ చివరికి సినిమా ప్రయాణం మొదలు కాకముందే ఆగిపోవడంతో ఇప్పుడు అది టాలీవుడ్ లో జరగని ఓ ఆసక్తికరమైన ఎంట్రీగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ పాత వార్త బయటకు రావడంతో ఒకవేళ లోకేష్ హీరో అయ్యుంటే అనే డిస్కషన్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కొందరైతే ఏఐ పోస్టర్లతో లోకేష్ మూవీ లుక్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న లోకేష్ కు ఇలా ఓ పాత సినీ ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు కొత్త హైప్ తీసుకొచ్చిందని చెప్పాలి.